హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను గోరుచిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 300 గ్రామ్స్ అలా ఉంటాయండి గోరుచిక్కుడు. ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకే కొంచెం సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ కలిపి 2 స్పూన్స్ అలా తీసుకోవాలి. ఈ ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అవి ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకొని ఉంచాం కదండి గోరుచిక్కుడు, అవి వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత దీనికోసం మనం కొన్ని పల్లీలు, వెల్లుల్లి, కొంచెం కారం తీసుకొని మిక్సీ పెట్టి పక్కన ఉంచుకున్నామండి ఆల్రెడీ. అది 2 స్పూన్స్ అలా పౌడర్ వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకున్నాక ఆ గోరుచిక్కుడు ఫ్రై అనేది రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు ఫ్రై చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.